బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో రైతులు ఎరువులకు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి జూలై నెల చివరి వరకు సరిపడా యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. జిల్లా అధికార యంత్రాంగం ద్వారా సెంటర్లకు తరలించింది. కానీ కొందరు అక్రమార్కుల ద్వారా యూరియా పక్కదారి పడుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ప్రభుత్వం ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో అక్రమంగా యూరియా తరలిస్తూ ఉండగా పట్టుబడింది. మహారాష్ట్రకు అక్రమంగా యూరియా తరలిస్తున్న వాహనాన్ని రైతులు పట్టుకున్నారు. గ్రోమోర్ కేంద్రాల నుంచి బ్లాక్లో మహారాష్ట్రకు తరలిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల చర్య వల్ల స్థానికంగా యూరియా కొరత ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుకున్న యూరియా వాహనాలను రైతులు పోలీసులకు అప్పగించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. అయితే ఇటు ప్రభుత్వం ఒకవైపు రైతుల కోసము అంటే వర్షాకాలంలో వీళ్ళు విత్తనాలు వేసుకున్న తర్వాత రైతులకు ఏదైతే పురుగు మందులు అంటే యూరియా అనేటటువంటిది చాలా అవసరం పడుతుంది, డిఏపి అనేటటువంటిది ఎరువుల మందు అయితే చాలా అవసరం పడుతుంది. కాబట్టి మరి రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇటు ప్రభుత్వం మాత్రం జిల్లాకు దాదాపుగా జూలై చివరి వరకు సరిపడా యూరియా ఎరువులను అయితే సప్లై చేసింది, సరఫరా చేసింది. అయితే ఇటు బేల మండలంలో కావాల్సినటువంటి ఒక ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ కొంతమంది అక్రమార్కుల వల్ల మాత్రం ఈ యొక్క ఎరువులు పక్కదారి పడుతున్నటువంటి ఒక సందర్భం ఇటు ప్రభుత్వ ఆశయానికి ఏవైతుందో అది నీరుగారుస్తుంది. ప్రభుత్వ ఆశయాన్ని నీరుగారుస్తుంది. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, ఆ తర్వాత అక్రమార్కుల యొక్క వల్ల ఈ యొక్క ఏవైతే డిఏపి యూరియా ఎరువులు ఉన్నాయో, గ్రోమర్ యూరియా ఎరువులు హాకా సెంటర్ నుంచి బేల మండలం ఉన్నటువంటి ఒక హాకా సెంటర్ నుంచి అక్రమంగా మహారాష్ట్రకు తరలుతున్నటువంటి సందర్భంలో రైతులు ఈ యొక్క వాహనాల్ని పట్టుకున్నటువంటి ఒక సమాచారం అయితే మనకు అందింది. మనం చూస్తున్నాం విజువల్స్ లో రైతులు ఏవైతే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ తో ఉన్నటువంటి ఒక వాహనంలో ఈ యొక్క మహారాష్ట్ర ఒక అక్రమంగా హాకా సెంటర్ నుంచి ఇటు బేలా మండలం కేంద్రంలోని ఏదైతే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంత తీరం అక్కడ ఈ యొక్క రైతులు అయితే ఆ యొక్క వాహనాల్ని పట్టుకున్నారు. మరో 2 వాహనాలు కూడా పక్కదారి నుంచి అంటే ఇది పట్టుకున్నటువంటి ఒక సమాచారం తెలుసుకున్నటువంటి ఒక మిగతా వాహనాల డ్రైవర్లు వాటిని దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. మిగతా 2 రూట్లలో ఆ యొక్క వాహనాలు వెళ్ళినట్టుగా అయితే రైతులు చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా చూస్తే దాదాపుగా ఈ రైతులకు సరిపడేటువంటి ఒక యూరియా అయితే ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక అక్రమార్కులు ధన లాభాపేక్ష కోసం తన యొక్క యూరియాల్ని మహారాష్ట్రకి అక్రమంగా తరలించడం అనేటటువంటిది ఇక్కడ సంచలనం కలిగిస్తోంది. ఆ తర్వాత ఇటు వ్యవసాయ అధికారులను మనం సంప్రదించినట్లయితే వ్యవసాయ అధికారులు అంటే పట్టుకున్నటువంటి ఒక పట్టుకున్నటువంటి ఒక వాహనాన్ని బేలా పోలీసులు ఆ యొక్క పోలీస్ స్టేషన్ కి అయితే వాహనాన్ని తరలించారు. వ్యవసాయ అధికారులు మాత్రం విచారణ చేస్తున్నాము. విచారణ తర్వాత మరి ఈ యూరియా ఎలా బయటికి వచ్చింది, ఎలా వచ్చింది అనేటటువంటి విషయాలు విచారణ అనంతరం తెలుస్తాయని చెప్పేసి వ్యవసాయ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మాత్రం ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున యూరియా అనేటటువంటిది ఇటు మండల కేంద్రం నుంచి మహారాష్ట్రకు తరలి వెళ్ళిపోవడాన్ని మాత్రం ఇక్కడ రైతులు మాత్రం తప్పుపడుతున్నారు. వెన్నెల, రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ